హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, బంగారు కొండయంతే భగవంతుడవతారం. సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం. ఈ పాట గుర్తుందా? సీతా మహాలక్ష్మి చిత్రంలో చంద్రమోహన్, తాళ్ళూరి రామేశ్వరి చేసిన అభినయం ఈనాటికి పదిలం. అలలు కదిలిన పాటే, ఆకు మెదిలిన పాటే, కలలు చెదిరిన పాటే, కలత చెందిన పాటే, ఈ పాటనే పాడను, బ్రతుకే పాటైన పసివాడను. సీతా మహాలక్ష్మి చిత్రంలో మరో అద్భుతమైన పాట. గ్రామీణ అందాలు, అచ్చ తెలుగు మాటలతో కల్లా కపటం తెలియని పవిత్రమైన ప్రేమ కథతో నిర్మించిన చిత్రం సీతా మహాలక్ష్మి. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సాధించిన విజయం మాటలకు అందనిది. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా గొప్ప సాహిత్యంతో కూడిన గీతాలు, వీణుల విందుగా సాగే సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అద్భుత చిత్రం ఇది. ఓ గ్రామంలో చంద్రమోహన్, తాళ్ళూరు రామేశ్వరి కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉంటాయి. వీరి మధ్య బంధుత్వం కూడా ఉండడంతో చిన్నతనం నుంచి ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ పెరుగుతారు. అదే గ్రామంలో ఉన్న టూరింగ్ టాకీస్లో ఇద్దరూ పనిచేస్తూ ఉంటారు. అక్కడే పనిచేయడంతో వచ్చిన ప్రతి సినిమా చూడడం, అందులోని కథల గురించి మాట్లాడుకోవడం వారి దినచర్యలో భాగం. ఆ ఊరి రైల్వే స్టేషన్ మాస్టారు అందరితో మంచిగా ఉంటారు. ఆయనకు ఒక్క అమ్మాయి. అల్లుడు కట్నం కావాలని, జల్సాలకు డబ్బు కావాలని ఆయన కుమార్తెను వేధిస్తూ ఉంటాడు. చంద్రమోహన్కు రైల్వే స్టేషన్ మాస్టర్ అంటే చాలా ఇష్టం. తనకు తెలియని ఎన్నో విషయాలు ఆయన దగ్గరే నేర్చుకుంటాడు. చంద్రమోహన్, రామేశ్వరి ప్రేమ విషయం ఆయనకు తెలుసు. అంతేకాక తమ పెళ్లి కోసం డబ్బు కొంచెంగా కూడబెట్టి మాస్టర్ వద్దనే చంద్రమోహన్ దాచుకుంటాడు. ఆయన కుమార్తెను అల్లుడు వేధిస్తున్న విషయం వారిద్దరికీ తెలుసు. పెద్దోళ్ల గొడవల్లోకి వెళ్ళకూడదని మౌనంగా చూస్తూ ఉంటారు. ఓ రోజు గ్రామానికి సినిమా షూటింగ్ కోసం బృందం వస్తారు. సినిమాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న చంద్రమోహన్, రామేశ్వరి అక్కడికి వెళ్తారు. రామేశ్వరిని చూసిన నిర్మాత, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, హైదరాబాద్ వస్తే సినిమాల్లో అవకాశం ఇస్తాం అని చెబుతారు. అది నిజమని భావించి ఇద్దరూ హైదరాబాద్ రైలు ఎక్కేస్తారు. అక్కడ ఎవ్వరూ వారికి తెలియకపోవడంతో తికమక పడుతూ చూస్తూ ఉంటారు. అదే సమయంలో వీరిద్దరూ శ్రీధర్ కళ్ళల్లో పడతారు. విషయం తెలుసుకుని తన ఇంటికి తీసుకెళ్తాడు. తాను సినిమాలకు కథలు రాస్తూ ఉంటానని, సినిమాల్లో అవకాశం రావడం అంత సులభం కాదని చెబుతాడు. తాము తిరిగి ఊరు వెళ్ళలేమని, ఎలాగైనా అవకాశం ఇప్పించాలని కోరతారు. వారి పట్టుదల చూసిన శ్రీధర్ గ్రామీణ దుస్తుల్లో ఉన్న రామేశ్వరిని మోడ్రన్ డ్రెస్సుల్లోకి మార్చాలని చెబుతాడు. ఎంతో అందంగా తయారైన ఆమెను చూసి ఓ నిర్మాత అవకాశం ఇస్తాడు. అలా మొదలైన ఆమె జర్నీలో అనేక మార్పులు వస్తాయి. కట్టు, బొట్టు, భాష మారుతుంది. చంద్రమోహన్ ఎప్పట్లానే ఉంటాడు. ఆమె హీరోయిన్ అయిందని చెప్పడానికి గ్రామం వచ్చిన చంద్రమోహన్ రామేశ్వరి కుటుంబాన్ని నగరానికి తీసుకొస్తాడు. అక్కడ కూతురు వైభవం చూసిన వారంతా కంగు తింటారు. అంత స్థాయికి రావడానికి కారణమైన చంద్రమోహన్ను అవమానించి పంపుతారు. షూటింగ్ నుంచి వచ్చిన రామేశ్వరికి చంద్రమోహన్ గురించి తప్పుగా చెబుతారు. అలా ఇద్దరి మధ్య దూరం వస్తుంది. సినీ తారగా పెద్ద పేరు తెచ్చుకుంటుంది. గ్రామం వచ్చిన చంద్రమోహన్కు రైల్వే స్టేషన్ మాస్టర్ చనిపోవడంతో భర్త వదిలిపోయిన ఆయన కూతురి బాధ్యత తను తీసుకుంటాడు. సొంత చెల్లిలా చూసుకుంటూ ఆమె కొడుకుని చదివిస్తూ ఉంటాడు. బాబు చదువుతున్న స్కూల్కు ముఖ్య అతిథిగా రామేశ్వరి వస్తుంది. అలా కొన్ని మాటల యుద్ధం తర్వాత తిరిగి కలుసుకుంటారు. తామిద్దరి ప్రేమకు మధ్యలో వచ్చిన సినిమాలు కారణమని రామేశ్వరి తెలుసుకుంటుంది. జీవితాన్ని దూరం చేసిన నటనకు స్వస్తి పలుకుతుంది. హీరోయిన్ జీవితాన్ని వదిలిపెట్టి ఎప్పట్లా టూరింగ్ టాకీస్లో పనిచేసుకుంటూ సంతోషంగా బతుకుతారు. తెలుగు చిత్రసీమలో సీతామహాలక్ష్మి చిత్రం పదిలంగా నిలిచి ఉంటుంది.
ఇందులోని గీతాలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.